హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్యామ్ ఇన్స్టిట్యూట్. సో మనం డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఒకసారి డిస్కస్ చేద్దాము. సో మనకి ఎస్ఐకి సంబంధించి ప్రిలిమినరీ రిజల్ట్ అనేది రావడం జరిగింది. సో ఎవరైతే ఈవెంట్స్ అండ్ మెయిన్స్కి రాయబోతున్న అభ్యర్థులకి కంగ్రాచులేషన్స్ ఫ్రమ్ శ్యామ్ ఇన్స్టిట్యూట్స్ కాకినాడ. సో దీంట్లో మనం ఫస్ట్ వన్ చూసినట్లయితే రేర్ డిసీజెస్ డే అని చెప్పేసి జరుపుకుంటామండి. సో ఈరోజు మనకి ప్రధానంగా ఇంపార్టెంట్ డేస్ అంటే మనకు ప్రత్యేకమైన దినోత్సవాల్లో భాగంగా ఈరోజు ఫిబ్రవరి 28వ తారీఖు రెండు ముఖ్యమైన దినాలు ఉన్నాయండి. సో మనకి ఇంపార్టెంట్ డేస్ ఉన్నాయి. ఒకటి వచ్చేసరికి మనకి రేర్ డిసీజ్ డే అంటే అరుదైన వ్యాధుల దినోత్సవం అని చెప్పి జరుపుతామండి. సో ఫస్ట్ మనము రేర్ డిసీజ్ డే సంబంధించి చూద్దాము. ఇది వచ్చేసరికి ఫిబ్రవరి 28వ తారీఖు అండి. సో ప్రతి ఇయర్ అనేది ఫిబ్రవరి లాస్ట్ డే జరుపుకుంటాము. ఫిబ్రవరి లాస్ట్ డే అని చెప్పేసి గుర్తుంచుకోండి. అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్లయితే రేర్ డిసీజ్ డే, సో చాలా తక్కువగా వినుంటారండి ఈ పదము. సో ఈ డే అనేది చాలా తక్కువగా ఉంటారు. బట్ ఈ యొక్క రేర్ డిసీజ్ డే యొక్క ప్రాముఖ్యత అనేది డైలీ పెరుగుతూ ఉందండి. అంటే ఈ యొక్క అరుదైన వ్యాధులు అనేవి కొంతమందికే వస్తున్నాయి, వీటి మీద దృష్టి సారించవలసిన అవసరం ఎంతైనా ఉంది అని చెప్పేసి మనకు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిందండి. దాంట్లో భాగంగా మనము ఈ యొక్క రేర్ డిసీజ్ డే జరుపుకుంటూ ఉంటాము. సో ఇది ఏంటి అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారము 1,00,000 మంది జనాభాను పరిగణలోకి తీసుకుంటే 1 లేదా అంతకంటే తక్కువ మంది ఈ యొక్క వ్యాధులు బారిన పడినట్టయితే వాటిని అత్యంత అరుదైన వ్యాధులుగా పరిగణించాలి అని చెప్పేసి WHO డిక్లేర్ చేయడం జరిగింది. వెరీ ఇంపార్టెంట్, బాగా గుర్తుంచుకోవాలండి. సో అరుదైన వ్యాధిగా గుర్తించాలంటే ఉండవలసినటువంటి క్వాలిటీ ఏంటి, దాని యొక్క మెజర్ ఏంటి అంటే WHO లెక్కల ప్రకారము 1,00,000 మంది జనాభాకు గాను 1,00,000 మంది జనాభాకు గాను 1 లేదా అంతకంటే తక్కువ మంది అండి. అంటే 1,00,000లో 1 లేదా అంతకంటే తక్కువ మందికి అంటే రాకపోవచ్చు అని దాని మీనింగ్. అలాంటి వ్యాధులను అరుదైన వ్యాధులు అంటారు అని చెప్పేసి మనకి WHO డిక్లేర్ చేయడం జరిగిందండి. ఈ పాయింట్ వెరీ ఇంపార్టెంట్. సో అదేవిధంగా ఈ యొక్క అరుదైన వ్యాధులకు సంబంధించి ఏదైతే మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2017లో ఒక చట్టాన్ని తీసుకొచ్చిందండి, ఒక జాతీయ విధానాన్ని తీసుకురావడం జరిగింది. బట్ కానీ ఆ తర్వాత కొంత ఏవైతే కొన్ని ఈ యొక్క హెల్త్కి సంబంధించి హెల్త్ అనేది స్టేట్ లిస్ట్లో ఉంటుందండి. కొన్ని రాష్ట్రాల విజ్ఞప్తుల మేరకు కొన్ని మార్పులు చేసిన పిదప 2021 మార్చిలో సమగ్ర అరుదైన వ్యాధుల రూపకల్పన జరగడం జరిగింది. సో ఈ 2 పాయింట్లు కూడా మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో గుర్తుంచుకోవాల్సిన అంశాలు. సో 2027లో అయితే మాత్రం మనకి 2017లో సో మనకి 2017లో తొలి జాతీయ విధానాన్ని తీసుకురావడం జరిగింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఆ తర్వాత కొన్ని మార్పులు చేర్పులు చేసిన పిదప సో కొన్ని రాష్ట్రాలు కొన్ని సూచనలు చేసినాయండి. ఆ తర్వాత కొంచెం సవరించి మళ్ళీ 2021 మార్చిలో సమగ్ర అరుదైన వ్యాధుల జాతీయ విధానాన్ని తీసుకురావడం జరిగింది. ఏదైతే మనకి 2021కి సంబంధించి ఈ యొక్క వ్యాధులను 3 కేటగిరీస్గా డిక్లేర్ చేయడం జరిగింది. ఆ వాటిల్లో ఏవైతే ఆ 3 కేటగిరీస్ ఉంటాయో వాటిల్లో ఒకసారి చికిత్సకు మాత్రమే అండి. సో మనకి ఒకసారి చికిత్సకు మాత్రమే అవసరమయ్యే విధానం. అంటే ఈ యొక్క ఏదైనా ఒకసారి చికిత్స చేస్తే ఆ వ్యాధి తగ్గిపోతుందండి. సో అదొక కేటగిరీ డిక్లేర్ చేశారు. అలా కాకుండా అత్యంత ఖరీదు కాకపోయినా జీవితాంతం చికిత్స అవసరమయ్యే జబ్బులు. సో మనకి ఇవి పెద్దగా ఖర్చు అయితే అవ్వలే కానీ బ్రతికి ఉన్నంతకాలం ట్రీట్మెంట్ జరగాలండి. అంటే అతను బ్రతికి ఉన్నంతకాలం ట్రీట్మెంట్ చేస్తూనే ఉండాలి. బట్ ఖర్చు అనేది అంత ఖర్చు అయితే కాదు కానీ తక్కువ ఖర్చు అవుతుంది ఆ ట్రీట్మెంట్కి. సో అదొక కేటగిరీగా డివైడ్ చేశారు. అదేవిధంగా ఎక్కువ ఖరీదైన జబ్బులండి, అంటే ఆ యొక్క జబ్బుకి ట్రీట్మెంట్ తీసుకోవాలంటే చాలా బాగా ఎక్కువగా ఖర్చు అవుతూ ఉంటుంది. సో ఇలా 3 కేటగిరీస్గా డిక్లేర్ చేశారు ఈ యొక్క అరుదైన వ్యాధులను. సో దీంట్లో భాగంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదైతే మనకి అంత ఖరీదు కాకపోయినా జీవితాంతం చికిత్సకు అవసరమయ్యే జబ్బులకు వీటికి ఆర్థిక సహాయం చేస్తుంది. వెరీ ఇంపార్టెంట్, ఆర్థిక సాయం చేస్తుందండి. వీటికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్థిక సాయం చేస్తుంది. బాగా అత్యంత ఎక్కువ ఖరీదైన వ్యాధులు ఏవైతే ఉంటాయో అంటే ట్రీట్మెంట్ చేసుకోవడానికి బాగా ఇబ్బంది అయినటువంటి వ్యాధులు అయితే ఉంటాయో వీటికి మాత్రము NGOs ద్వారా అండి అంటే విరాళాలు సేకరిస్తూ ఉంటాయి. దీనికోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక వెబ్ పోర్టల్ కూడా తీసుకురావడం జరిగిందండి, గుర్తుంచుకోవాలి. సో ఇది కాన్సెప్ట్ ఓరియంటెడ్ అండి. రేపు నీకు ఎగ్జామ్లో ఏదైతే అరుదైన వ్యాధులకు సంబంధించి ఈ యొక్క మొత్తం 3 కేటగిరీలో ఏ కేటగిరీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లేదా గవర్నమెంట్ ఆఫ్ రాష్ట్రాలు కానివ్వండి, వివిధ రాష్ట్రాలు కానివ్వండి ఆర్థిక సహాయం చేస్తాయి అంటే
అంత ఖరీదు కాకపోయినా జీవితాంతం చికిత్సకు అవసరమయ్యే జబ్బులు. సో మనకి వాడు ప్రతిసారి ఇంకా బతికినంతకాలం చికిత్స చేయించుకుంటూనే ఉండాలండి. బట్ దానికి ట్రీట్మెంట్కి డబ్బులు అనేవి చాలా తక్కువగా అవుతాయి. సో అలాంటి వాటికి మాత్రమే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానివ్వండి, కన్సర్న్ స్టేట్ కానివ్వండి ఆర్థిక సహాయం చేస్తాయి. మిగతా ఈ రెండింటికి మాత్రం ఆర్థిక సహాయం చెయ్యవు అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. సో దీనికి ఎలా చేస్తుందంటే ఎన్జిఓస్ నుంచి కానివ్వండి, అదేవిధంగా వెబ్ పోర్టల్ నుంచి కానివ్వండి విరాళాలు సేకరించి వాళ్ళకి ఖర్చు చేస్తుందని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలండి. సో ఈ 3 కేటగిరీస్గా డివైడ్ చేయడం జరిగింది. సో దీంట్లో భాగంగా ఈ యొక్క రేర్ డిసీజ్ డేకి సంబంధించి థీమ్ ఒకటి ఉందండి. సో 2022కి అదే థీము, 2023కి కూడా అదే థీమ్ అండి. థీమ్ అనేది చేంజ్ చేయలేదు. లాస్ట్ ఇయర్ ఏదైతే థీమ్ ఉందో ఈ ఇయర్ కూడా అదే కంటిన్యూ చేస్తాము అని చెప్పి చెప్పడం జరిగింది. సో దాంట్లో భాగంగా మనం చూసినట్లయితే షేర్ యువర్ కలర్స్. సో షేర్ యువర్ కలర్స్, లైట్ అప్ ఫర్ రేర్, లైట్ అప్ ఫర్ రేర్ బాగా గుర్తుంచుకోవాలండి. సో ఖచ్చితంగా ఇలాంటి థీమ్స్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా మనం ఇంగ్లీష్లోనే చదువుకోవాలి. తెలుగులో చదువుకుంటే కొంచెం ఇబ్బంది అవుద్ది. సో దీన్నే గూగుల్ ట్రాన్స్లేషన్ జరుపుతూ ఉంటారండి. మనం ప్రతిసారి చెప్తూ ఉంటాం థీమ్స్ మాత్రం ఖచ్చితంగా ఇంగ్లీష్లోనే చదువుకోవాలి. సో దీంట్లో భాగంగా రేర్ డిసీజ్ డేకి సంబంధించి 2022కి కానీ 2023కి కానీ థీమ్ ఏంటి అంటే షేర్ యువర్ కలర్స్, లైట్ అప్ ఫర్ రేర్. సో ఇంత పెద్దది గుర్తుంచుకోవడం కష్టం కాబట్టి సింపుల్గా షేర్ యువర్ కలర్స్ ఇది గుర్తుంచుకోండి. ఇది ఖచ్చితంగా గుర్తుంటుందండి. షేర్ యువర్ మెమరీస్ అని, షేర్ యువర్ డేటా అని, షేర్ చాట్ అని చెప్పేసి ఇలా మనం ప్రతిరోజు వాడుతూ ఉంటామండి. ఇది బాగా గుర్తుంటుంది. లాస్ట్లో రేర్ అని, సో అక్కడే ఉందండి రేర్ అని. సో లైట్ అని, లైట్ రేరు అలా గుర్తుంచుకోండి. సో అదేవిధంగా ఏంటి ఈ యొక్క అరుదైన వ్యాధులు అంటే ఎగ్జాంపుల్ కింద ఒక మీకు 3 డిసీజ్ డిస్కస్ చేసుకోవడం జరుగుతుందండి. సో చాలా ఉంటాయండి. ప్రపంచవ్యాప్తంగా దగ్గరగా 7,000 జబ్బులు అనేవి ఇలాంటివి అరుదైన జబ్బులుగా ఉండడం జరిగిందండి. ప్రతి సంవత్సరం ఆ 7,000కి 200 జబ్బులు యాడ్ అవుతూ ఉన్నాయి. అంటే ఈ యొక్క వచ్చే జబ్బుల్ని ఎలా వస్తున్నాయి, వీటికి ట్రీట్మెంట్ ఏంటి అని చెప్పేసి చాలా సంస్థలు రీసెర్చ్ చేయటం లేదండి. సో దాంట్లో భాగంగా మనం చూసినట్లయితే ఇదే సంబంధించి స్కెలాటల్ డిస్ప్లేసియా ఇది ఒక వ్యాధి అండి. అంటే ఏదైతే మన బాడీలో హిమోగ్లోబిన్ ఉత్పత్తి ఆగిపోతే ఈ వ్యాధి వస్తుంది అని చెప్పి చెప్తా ఉన్నారండి. అదేవిధంగా మనకి బీటా తలసేమియా అని చెప్పేసి ఇది చూసినట్లయితే ఇది ఒక ఎముకలకు వచ్చే వ్యాధి అని చెప్పేసి చెప్తా ఉన్నారండి. సో ఎముకలన్నీ చచ్చుబడిపోవటం కానివ్వండి జన్యు లోపాల వల్ల. సో ఇలాంటివి 1,00,000 మందిలో ఒక్కళ్ళకే 2 వస్తాయి, ఒక్కళ్ళకి అలాంటి వ్యక్తులకే వస్తాయి. సో వచ్చేసరికి స్పైనల్ మస్కలర్ ఆట్రోఫీ అని చెప్పేసి ఉంటుందండి. ఇది కూడా అంతేనండి. కండరాలకు సంబంధించినటువంటి నరాలు బలహీనత కానివ్వండి, సో కండరాలు కుచించుకుపోవడం అంటే అదొక రేర్ అరుదైన వ్యాధిగా గుర్తించడం జరిగిందండి. సో ఇలాంటివి దగ్గరగా ప్రపంచం మొత్తం మీద 7,000కు పైగా ఉన్నాయి అని చెప్పి చెప్తున్నారండి. సో వీటికి ట్రీట్మెంట్ లేదు అండ్ మెడిసిన్ కూడా చాలా తక్కువగా అవైలబిలిటీ ఉంది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో వీటి యొక్క అవేర్నెస్ కోసము, సో వీటి యొక్క మందులను ఉత్పత్తి చేయాలని చెప్పేసి, వీళ్ళ బాధితులను ఆదుకోవాలని చెప్పేసి, ఇలాంటి డిసీజ్ని ఫ్యూచర్లో ఐడెంటిఫికేషన్ చేసి పూర్తిగా నిర్మూలించాలి అని చెప్పేసి మనకి రేర్ డిసీజెస్ డే ఫిబ్రవరి 28వ తారీఖున ఒక అవేర్నెస్ ప్రోగ్రాంలు కండక్ట్ చేస్తూ ఉంటారు, గుర్తుంచుకోవాలండి. సో మన భారతదేశానికి వచ్చేసరికి ఈ యొక్క ఖమ్మం జిల్లాకు సంబంధించి ఒక వ్యక్తి ఉన్నారండి. ఆయన అమెరికాలో సెటిల్ అయ్యారు. సో వాళ్ళకి సంబంధించి ఏదైతే మనకి ORDI అని చెప్పేసి ఒక NGOను స్థాపించారండి. సో ఈ యొక్క ORDI అంటే ఆర్గనైజేషన్ ఫర్ రేర్ డిసీజ్ ఆఫ్ ఇండియా అని చెప్పి చెప్తామండి. సో మనకి ఆర్గనైజేషన్ ఫర్ రేర్ డిసీజ్ ఇండియా అని చెప్పి ఒక NGOను స్థాపించి దీని ద్వారా అవేర్నెస్ ప్రోగ్రాంలు కల్పిస్తూ ఉన్నారండి. సో ఇది కూడా మనం గుర్తుంచుకోవాల్సిన అంశము, వెరీ ఇంపార్టెంట్. భారతదేశంలో ఏ NGO యొక్క రేర్ డిసీజ్ కోసము అవేర్నెస్ ప్రోగ్రాంలు కల్పిస్తుంది అంటే మనము ORDI అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. సో దీనికి పూర్తి అబ్రివేషన్ కూడా ఆర్గనైజేషన్ ఫర్ రేర్ డిసీజ్ ఇండియా అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. వెరీ ఇంపార్టెంట్. అంటే ఇది ఒక NGO, నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. సో ఓవరాల్గా మన దగ్గర ఇంత కాన్సెప్ట్ ఉంటేనే మనకి రేపు ఎగ్జామ్లో బిట్టి ఎలా వచ్చినా మనం పెట్టగలుగుతాం. వెరీ ఇంపార్టెంట్. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లెక్కల ప్రకారం 1,00,000 మందిలో 1 లేదా అంతకాడికి తక్కువ మందికి వచ్చే వ్యాధుల్ని అరుదైన వ్యాధులు అంటారు, గుర్తుంచుకోవాలి. వెరీ ఇంపార్టెంట్. సో దాంట్లో భాగంగానే మనము ఈ యొక్క వ్యాధుల్ని ఇక్కడ 3 కేటగిరీస్గా డిక్లేర్ చేశారు. మనకి 3 కేటగిరీస్గా డిక్లేర్ చేయడం జరిగింది. సో దీనికి మాత్రమే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఆర్థిక సహాయం చేస్తాయి. దీనికైతే మాత్రము NGOs ద్వారా స్వీకరించి ఈ యొక్క విరాళాన్ని సేకరిస్తూ ఉంటాయి, మన కోసం ఖర్చు పెడతాయని చెప్పేసి గుర్తుంచుకోవాలండి. సో ఇది ఒక డే. సో ఈ రోజు వచ్చేసరికి ఇంకొక డే కూడా ఉందండి, నేషనల్ సైన్స్ డే. వెరీ ఇంపార్టెంట్.
మీ అందరికీ తెలిసిందేనండి, మనకి సివి రామన్ గారు అండి రామన్ ఎఫెక్ట్ అని కనుక్కోవడం జరిగిందండి. సివి రామన్ గారు రామన్ ఎఫెక్ట్ అని కనుక్కోవడం జరిగింది. సో మనకి 1928 సో మనకి ఫిబ్రవరి 28వ తారీఖున యొక్క రామన్ ఎఫెక్ట్ని ప్రపంచానికి తెలియజేయడం జరిగిందండి. సో దాని గుర్తుగా అండి, సో మనకి సివి రామన్ గారు గుర్తించిన రామన్ ఎఫెక్ట్ గుర్తుగా మనం ప్రతి సంవత్సరం నేషనల్ సైన్స్ డే అని ఫిబ్రవరి 28వ తారీఖు జరుపుకుంటాము, గుర్తుంచుకోవాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. అదేవిధంగా ఈ యొక్క దీనికి సంబంధించి ఏదైతే మనకి నేషనల్ సైన్స్ డే ఉంటుందో దానికి సంబంధించి ఇతివృత్తము అంటారండి, అంటే థీమ్ ఒకటి ఉంటుంది. ఆ థీమ్ వచ్చేసరికి గ్లోబల్ సైన్స్ ఫర్ గ్లోబల్ వెల్ బీయింగ్ అనేది దీని యొక్క థీమ్గా ఉంది, గుర్తుంచుకోవాలండి. సో ఇవి గుర్తుండదు అనుకుంటే జనరల్గా చూడండి, ఏదైతే గ్లోబల్తో స్టార్ట్ అవుతుంది, సో సైన్స్ అనేది గుర్తుంచకపోయినా మీరు గుర్తుంచుకుంటారండి. సో మనకి గ్లోబల్ 2 సార్లు వస్తుంది, లాస్ట్లో వెల్ బీయింగ్ అని చెప్పేసి ఉంటుంది. సో ఇలా గుర్తుంచుకోండి. సో మొత్తం గుర్తుంచుకుంటే వెల్ అండ్ గుడ్, బట్ మర్చిపోతున్నాము అన్న వ్యక్తులకి చెప్తున్నానండి. సో మర్చిపోతున్నామని కొంతమంది స్టూడెంట్ చెప్తూ ఉంటారండి, స్టూడెంట్స్. సో వారైతే మాత్రము గ్లోబల్ సైన్స్ ఫర్ గ్లోబల్ వెల్ బీయింగ్ అనేది ఇక థీమ్గా ఉంది, గుర్తుంచుకోవాలి. సో దీనికి సంబంధించి చూడండి, ఇందాకలా మనం రేర్ డిసీజ్ డే థీమ్ వచ్చేసరికి షేర్ యువర్ కలర్స్. సో సింపుల్గా లాస్ట్లో లైట్ రేర్ అని చెప్పేసి ఇలా గుర్తుంచుకోండి అని చెప్పామండి. సో థీమ్స్ ఎప్పుడు అలానే గుర్తుంచుకోవాలండి, లాంగ్ టర్మ్ గుర్తుంటాయి. అలా కాకుండా మనము 1కి 10 సార్లు బట్టి పడితే మళ్ళీ 11 నెక్స్ట్ డే మర్చిపోవడం సహజమండి. సో ఇలాంటివి ఉండకుండాలంటే ఒక కోడ్ పెట్టుకోండి, షేర్ యువర్ ఫొటోస్, షేర్ యువర్ కలర్స్ అని చెప్పేసి. సో అదేవిధంగా ఎక్కడ వచ్చేసరికి గ్లోబల్ సైన్స్ ఫర్ గ్లోబల్ వెల్ బీయింగ్. సో మీ అందరికీ తెలిసిందేనంటే సివి రామన్ గారికి 1930లో నోబెల్ అవార్డు రావడం జరిగింది, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మనకి 1930లో మనకి నోబెల్ బహుమతి అండి ఫిజిక్స్లో మొట్టమొదటిసారిగా మన ఇండియన్ ఎవరు తీసుకున్నారంటే సివి రామన్ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. సో సివి రామన్ అనగానే మీకు భారతరత్న కూడా తీసుకున్న వ్యక్తి అండి సివి రామన్ గారు. సో ఫస్ట్ భారతరత్న అవార్డు 3కి రావడం జరిగింది. వాళ్ళలో సివి రామన్ గారు కానివ్వండి, సర్వేపల్లి రాధాకృష్ణ గారు కానివ్వండి, అదేవిధంగా దీనికి మనం చూసుకున్నట్లయితే మనకి సి రాజగోపాలాచారి కానివ్వండి. సో వీళ్ళ ముగ్గురికి భారతరత్న అవార్డు వచ్చింది. ఆ భారతరత్న వ్యక్తుల్లో మొత్తం ముగ్గురులో సివి రామన్ గారు ఒకరు ఉన్నారు, గుర్తుంచుకోవాలండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. సివి రామన్ హీ బిలాంగ్స్ టు తమిళనాడు రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి అని చెప్పేసి కూడా మనం గుర్తుంచుకోవాలి. సో ఈ 2 డేస్ కూడా మనం ఖచ్చితంగా రేపు రాబోయే మెయిన్స్ ఎగ్జామ్లో ఉపయోగపడతాయి, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే కోవిడ్-19 ల్యాబ్ నుంచి లీక్ అయిన వైరసే. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్లో భాగంగా మనకి అమెరికాకి సంబంధించి కొన్ని దర్యాప్తు సంస్థలు అనేవి ఈ యొక్క కోవిడ్-19 చైనాలోనే పుట్టింది, సో అక్కడి నుంచే వీరు ఆర్టిఫిషియల్గా తయారు చేశారు అని చెప్పేసి ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగిందండి. సో దాంట్లో భాగంగా ఈరోజు ప్రధానంగా మనకి న్యూస్లోకి రావడం జరిగింది. అవి చూస్తే కోవిడ్-19 ల్యాబ్ నుంచి లీక్ అయిన వైరసే అని చెప్పేసి రావడం జరిగిందండి. సో ఇక్కడ వచ్చే చైనా ప్రయోగశాల నుంచి లీక్ అయినట్లు అమెరికాకు చెందిన ఎనర్జీ డిపార్ట్మెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్, యుఎస్ ఎనర్జీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ నివేదికను ఇచ్చడం జరిగిందండి. సో మనకి వుహాన్ నగరంలోని ఏదైతే మనకి ఒక మార్కెట్ ఉంటుందండి, హువాహన్ అనే మార్కెట్లో తొలిసారిగా కనిపించిన SARS-CoV-2 వైరస్ అండి. సో బాగా గుర్తుంచుకోవాలి, కోవిడ్-19 యొక్క వైరస్ పేరేంటి, SARS-CoV-2, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అంతకుముందు మనకి FBI అని చెప్పేసి ఉందండి. సో మనకి FBI ఇచ్చిన నివేదికతో ఈ యొక్క USDP నివేదిక ఏకీభవించింది అని చెప్పి చెప్తున్నారండి. సో ఇక్కడ మనం బాగా గుర్తుంచుకోవాలి, అమెరికా వాళ్ళకి సంబంధించి 2 సంస్థలు కూడా ఈ యొక్క వైరస్ అనేది చైనాలోనే వచ్చింది అని చెప్పేసి ఇచ్చారు. సో రేపు మనకి రాబోయే ఎగ్జామ్లో చైనాకు సంబంధించి ఈ యొక్క కోవిడ్ వైరస్ అనేది చైనాలోనే ఆవిర్భవించింది అని చెప్పేసి అమెరికాకు సంబంధించిన ఏ 2 సంస్థలు వాటి యొక్క రిపోర్ట్ని విడుదల చేశాయి అంటారండి. సో ఖచ్చితంగా మనము యుఎస్ ఎనర్జీ డిపార్ట్మెంట్ ఇది ఒకటి, ఇంకొకటి అంతకుముందు ప్రీవియస్ అండి, ఫస్ట్ టైం ఇచ్చింది ఇది, ప్లస్ ఇది ఇప్పుడు సెకండ్ టైం అండి, ఈరోజు వార్తల్లోకి వచ్చింది FBI అని చెప్పి చెప్తామండి. సో మనం FBI అంటే ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అని చెప్పి చెప్తామండి. సో మనం ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, సో అమెరికా వాళ్ళది. సో వీళ్ళు కూడా ఇదే రిపోర్ట్ చెప్పారు, చైనాలోనే ఆవిర్భవించిందని చెప్పేసి. నెక్స్ట్ ఎనర్జీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఈ యొక్క చైనాలోనే వచ్చిందని చెప్పారు. ఈ 2 రిపోర్ట్స్ కూడా అమెరికాకి సంబంధించినని చెప్పేసి మనం బాగా గుర్తుంచుకోవాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూసినట్లయితే ఆడబిడ్డల ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి ఒక న్యూస్ అనేది ఈరోజు ప్రధానంగా మనకి కరెంట్ ఈవెంట్లో రావడం జరిగిందండి. సో మనకి ఏదైతే మనకి భారతదేశంలో ఉన్న రాష్ట్రాలలో
ప్రజెంట్ ఇప్పుడు ఆడపిల్లల శాతం పెరుగుతుంది. అంటే ఆడపిల్లలు అంటే ఒక 1000 మంది అబ్బాయిలను తీసుకున్నట్లయితే వాళ్ళ రేషియోతో కంపేర్ చేస్తే ఆంధ్రప్రదేశ్లో బాలికల శాతం అంటే ఆడపిల్లల శాతం పెరుగుతూ ఉంటుంది, వాళ్ళ పాపులేషన్ బాగా పెరుగుతుంది అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా మనకి ఒక రిపోర్ట్ రావడం జరిగిందండి. సో ఆ రిపోర్ట్లో భాగంగా చూసినట్లయితే కేరళలో మొదటి స్థానం ఉందని చెప్పేసి, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ సెకండ్ ప్లేస్లో ఉందని చెప్పేసి ఈ యొక్క బాలిక పెరుగుదలలో అని చెప్పేసి ఒక రిపోర్ట్ రావడం జరిగింది. సో దీనికి సంబంధించి లేబర్ ఫోర్స్ సర్వే అని చెప్పేసి ఒక సర్వే అండి. సో ఇది మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ఇంప్లిమెంటేషన్, సో ఈ మినిస్ట్రీ వాళ్ళు రిలీజ్ చేశారండి. ఈ రిపోర్టు ప్రకారం సో ఖచ్చితంగా మనము రిపోర్ట్స్ నుంచి ఒక బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. సో మనకి వరల్డ్ డెవలప్మెంట్ ఇండెక్స్ అని చెప్పేసి, జెండర్ గ్యాప్ ఇండెక్స్ అని చెప్పేసి, అదేవిధంగా ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ అని చెప్పేసి ఆ ఇండెక్సెస్ కాకుండా ఏవైతే నీతి ఆయోగ్ వాళ్ళు రిపోర్ట్ చేస్తారు, అదేవిధంగా మనకి మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వాళ్ళు చేస్తారు, అదేవిధంగా నాబార్డు రిపోర్ట్స్ ఉంటాయో, సో ఇలాంటివి కూడా మనం ఎగ్జామ్లో ఖచ్చితంగా 1 or 2 బిట్స్ రేపు మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఖచ్చితంగా దీనికి సంబంధించి ఒక్కొక్క రిపోర్ట్ గురించి మీకు డీటెయిల్డ్గా PDF రూపంలో ప్లస్ వీడియో రూపంలో మీకు అందించడం జరుగుతుంది 1 or 2 డేస్లో మిత్రమా. సో ఖచ్చితంగా మీరు బాగా గుర్తుంచుకోవాలి, ఇలాంటి రిపోర్ట్స్ కూడా మీరు చదవాలి అని చెప్పేసి కూడా మీకు కొంత అవేర్నెస్ ఉండాలి. సో అదేవిధంగా మనం ఇక్కడ చూసినట్లయితే ఆడబిడ్డల ఆంధ్రప్రదేశ్ దేశంలో 2వ స్థానం అని చెప్పేసి, ఏపీలో పెరుగుతున్న ఆడపిల్లల సంఖ్య అని చెప్పేసి, రాష్ట్రంలో 2021-2022లో 1000 మంది అబ్బాయిలకు గాను 1046 మంది ఉన్నారు. బాగా గుర్తుంచుకోవాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్ రాబోయే ఎగ్జామ్లో. సో ఇవి ఫ్యాక్ట్ ఓరియంటెడ్ కరెంట్ అఫైర్స్ అంటారండి. సో ఇది ఖచ్చితంగా మనం తెలిస్తేనే పెట్టగలుగుతాం. ఇలాంటి కరెంట్ అఫైర్స్ అనేవి మన ప్రిపరేషన్లో మెయిన్స్లో బాగా కీ రోల్ ప్లే చేస్తాయి. సో ప్రిలిమ్స్లో ఉన్న కరెంట్ అఫైర్స్ వేరు, రేపు మెయిన్స్లో వచ్చేవి వేరండి. సో మెయిన్స్లో అంతా కాన్సెప్ట్ ఓరియంటెడ్గా అడగడం జరుగుతుంది. సో ఖచ్చితంగా ఇలాంటి రిపోర్ట్స్ మీరు ఫోకస్ చేసి చదువుకోవాలి. సో అదేవిధంగా ఇక్కడ మనం చూస్తే రాష్ట్రంలో 2021-22లో 1000 మంది అబ్బాయిలకు గాను అమ్మాయిలు ఉన్నారు, 1046 మంది ఉన్నారు. సో దేశంలో చూసుకున్నట్లయితే 2021-22లో ప్రతి 1000 మంది అబ్బాయిలకు గాను అమ్మాయిలు 968 మంది మాత్రమే ఉన్నారు. అంటే మనకి దేశంలో కంపేర్ చేస్తే రాష్ట్రంలోనే అంటే మన రాష్ట్రంలోనే అమ్మాయిలు ఎక్కువగా ఉన్నారు, 1046 మంది ఉన్నారు. బాగా గుర్తుంచుకోవాలండి. సో ఏ రిపోర్టు ప్రకారం అంటే 2021-22 లేబర్ ఫోర్స్ సర్వే నివేదిక ప్రకారం అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. సో ఈ యొక్క రిపోర్ట్ని ఎవరు రిలీజ్ చేస్తారు అంటే మనకి మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ఇంప్లిమెంటేషన్ అని చెప్పేసి చెప్తామండి. మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ అని చెప్పేసి ఒక మినిస్ట్రీ ఉంటుందండి, వీళ్ళు రిలీజ్ చేస్తారు. ఈ పాయింట్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఏ రిపోర్ట్ ఎవరు రిలీజ్ చేస్తారంటే కూడా మనకి ఈ యొక్క లేబర్ ఫోర్స్ సర్వే ఎవరు అంటే మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. సో ఈ మినిస్ట్రీ వీళ్ళు ఈ శాఖ వారు దీన్ని రిలీజ్ చేస్తారు అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలండి. సో దీని ప్రకారం ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది ఉన్నారు? 1046 మంది, దేశంలో 968 మంది ఉన్నారండి. సో హైయెస్ట్ కేరళలో ఉన్నారని మనం డిస్కస్ చేసాం. సో నెక్స్ట్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ అని డిస్కస్ చేసాం. థర్డ్ వచ్చేసరికి హిమాచల్ ప్రదేశ్ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలండి. ఆ తర్వాత తమిళనాడు. సో ఇక్కడ మీరు చూసినట్లయితే మీకు ఈజీగా అర్థం అవడం కోసము ఇక్కడ మనం చూసినట్లయితే 2021-22లో దేశంలో ప్రతి 1000 మంది అబ్బాయిలకు గాను అమ్మాయిలు అత్యధికంగా ఉన్న రాష్ట్రాలు అని చెప్పేసి మీకు ఇవ్వడం జరిగిందండి. సో దీంట్లో కేరళ చూసినట్లయితే మనకి 1114 మంది అమ్మాయిలు ఉండడం జరిగిందండి. 1114 మంది అమ్మాయిలు ఉండడం జరిగింది. సో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ చూసినట్లయితే 1046 మంది అండి. అంటే 46 మంది అమ్మాయిలు ఎక్కువగా ఉన్నారు అని చెప్పేసి దాని మీనింగ్. సో అదేవిధంగా హిమాచల్ ప్రదేశ్ 1031 అండి, అంటే 1031 అంటే 31 మంది ఎక్కువ ఉన్నారు అబ్బాయిలతో కంపేర్ చేస్తే అమ్మాయిలు. నెక్స్ట్ వచ్చేసరికి తమిళనాడు అండి 1026. సో ఈ 4 గుర్తుంచుకోండి, టాప్ 4 సరిపోతుంది, మిగతా అవసరం లేదండి, ఎందుకంటే కింద ఆప్షన్స్ 4 ఉంటాయి కాబట్టి. సో 4 స్టేట్స్ గుర్తుంచుకోండి, అంటే వరుస క్రమంలో చెప్పండి అన్నప్పుడు ఖచ్చితంగా మనము కేరళ, ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా హిమాచల్ ప్రదేశ్, తమిళనాడు అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దీంట్లో భాగంగా మనం చూసినట్లయితే ఏదైతే మన రాష్ట్రంలో ఎస్పెషల్లీ మళ్ళీ గ్రామీణ ప్రాంతంలో ఎంతమంది, పట్టణ ప్రాంతంలో ఎంతమంది కూడా మనం గుర్తుంచుకోవాలండి. సో గ్రామీణ ప్రాంతంలో అయితే 1000 మంది అబ్బాయిల్ని కన్సిడర్ చేసినట్లయితే 1038 మాత్రం అమ్మాయిలు ఉన్నారు అని చెప్పేసి గుర్తుంచుకోవాలి, అంటే 38 మంది ఎక్స్ట్రా ఉన్నారండి. ఇది వచ్చేసరికి రాష్ట్రంలో మొత్తం యావరేజ్ అండి, ఇది ఒకటి యావరేజ్. ఇది కాకుండా పట్టణాలు, రాష్ట్రాలు అని చెప్పేసి డివైడ్గా చూసినట్లయితే గ్రామీణ ప్రాంతంలో 1000 మంది అబ్బాయిలకు గాను 1038 మంది అమ్మాయిలు ఉన్నారు. అదే పట్టణ ప్రాంతాలలో అంటే మనకి అర్బన్ ఏరియాస్లో అయితే మాత్రము
1063 మంది ఉన్నారండి. సో మనకి బాగా గుర్తుంచుకోవాలి 63 మంది ఎక్స్ట్రా ఉన్నారు. అంటే పట్టణాల్లో గ్రోత్ శాతం బాగా పెరుగుతుంది అని చెప్పి చెప్తున్నారండి. అంటే దీనివల్ల ఈ యొక్క ఏదైతే ఇక మినిస్ట్రీ ఏం చెప్తుందంటే ఒకళ్ళు లేదా ఇద్దరు అనే కాన్సెప్ట్ గారికి ఒకళ్ళు చాలు అనే ఒక ఆలోచన ధోరణి బాగా పెరిగిందని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో దీంట్లో భాగంగానే ఇంతమంది వచ్చారు అని చెప్పేసి 1046 అని చెప్పి చెప్తున్నారండి. సో ఓవరాల్గా నువ్వు ఈ కాన్సెప్ట్ గుర్తుంటే నీకు టాప్ 4 స్టేట్స్ గుర్తుండాలి, ఈ రిపోర్ట్ ఎవరు రిలీజ్ చేస్తా గుర్తుండాలి, దేశంలో యావరేజ్ ఎంత, రాష్ట్రంలో యావరేజ్ ఎంత, ఓవరాల్గా పట్టణాల్లో ఎంత, ఓవరాల్గా గ్రామీణాల్లో ఎంత అని చెప్పేసి ఇలా కాన్సెప్ట్ ఓరియంటెడ్గా నేర్చుకుంటే ఖచ్చితంగా రేపు నీకు ఎగ్జామ్ మెయిన్స్లో ఉపయోగపడుతుంది. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాము. దేశంలో పెరిగిన ఎరువుల వినియోగం అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా మనకి కరెంట్ ఈవెంట్స్ రావడం జరిగిందండి. సో ఇక్కడ మనం చూసినట్లయితే 2021 దేశంలో 10.8% పెరిగిన ఎరువుల వినియోగము. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో మనకి 2019-20తో కంపేర్ చేసుకుంటే 21లో దేశంలో 10.5% పెరిగిన ఎరువుల వినియోగము. సో బాగా గుర్తుంచుకోవాలండి. అంటే ప్రీవియస్ ఇయర్స్తో కంపేర్ చేస్తే 21లో ఎరువుల శాతం ఎంత పెరిగింది? 10.8% పెరిగిందండి. సో వాటిలోకి చూస్తే మాత్రం 2021 ఖరీఫ్లో తెలంగాణలో హెక్టార్కు 1.14 టన్నుల వాడకం అండి. సో మనకి ఎక్కువగా దేశంలో ఎరువులను ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రం ఏది అంటే దట్ ఈస్ తమిళనాడు. సెకండ్ ప్లేస్ ఏంటి అంటే దట్ ఈస్ ఆంధ్రప్రదేశ్. బాగా గుర్తుంచుకోవాలి, ఇవి ఉన్నాయండి ఈ రిపోర్ట్ ప్రకారం. సో మనకి అదేవిధంగా ఏపీలో హెక్టార్కు 0.9 టన్నులు, గుజరాత్లో 0.95 టన్నులు అని చెప్పి చెప్తా ఉన్నారు. సో అత్యల్పంగా జార్ఖండ్లో హెక్టార్కు మనకి 0.13 టన్నులే వినియోగం అని చెప్పి చెప్తున్నారు. ఈ రిపోర్ట్ ఎవరి ప్రకారం అంటే కేంద్ర వ్యవసాయ రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ, సో మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. సో ఈ శాఖ ప్రకారం ఈ యొక్క రిపోర్ట్స్ రావడం జరిగింది. సో బాగా గుర్తుంచుకోవాలండి మనం ఈ యొక్క ఎరువుల ఉత్పత్తిలో మొదటి 3 రాష్ట్రాలు ఏంటి అంటే ఎరువులు ఎక్కువగా అధికంగా వినియోగిస్తున్న రాష్ట్రాల్లో అండి. ఎక్కువగా వినియోగిస్తున్న రాష్ట్రాల్లో ఏవి అంటే ఫస్ట్ వచ్చేసరికి మనకి తెలంగాణ, సెకండ్ ఆంధ్రప్రదేశ్, 3 గుజరాత్ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. 4th ప్లేస్లో మహారాష్ట్ర ఉంది. సో ఇవి కూడా మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాల్సిన అంశాలండి. సో దాంట్లో భాగంగా చూస్తే హెక్టార్ అండి. సో హెక్టార్ అంటే మీ అందరికీ తెలిసిందే అప్రాక్సిమేట్గా 2.5 ఎకరాలండి. అంటే ఎప్పుడైనా హెక్టార్లోనే కన్సిడర్ చేస్తూ ఉంటారండి. సో మనకి 1 హెక్టార్ అంటే దగ్గరగా 2.5 ఎకరాలు అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. సో దాంట్లో భాగంగా 1 హెక్టార్కి సంబంధించి 1.14 టన్నులు వాడుతున్నారు అని చెప్పేసి చెప్తున్నారు. సో ఇవి కూడా మనం బాగా గుర్తుంచుకోవాలి. లీస్ట్గా బాగా అతి తక్కువగా ఎక్కడ అంటే దట్ ఈస్ జార్ఖండ్ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలండి. సో జార్ఖండ్ తర్వాత మనకి ఒడిషా అండి. సో మనకి ఒడిషా అనేది లీస్ట్గా వాడుతూ ఉన్నారు. సో జార్ఖండ్ ఒకటి, ఒడిషా ఒకటి. సో చాలా తక్కువగా ఇక్కడ మనం మీరు చూసినట్లయితే ఎరువులు జల్లుతూ ఉన్నారు చూడండి, యూరియా. సో ఈ వాడకం అండి, ఈ వాడకం అనేది ఎక్కువగా తెలంగాణలో ఉంది లాస్ట్ 2021 అని చెప్పేసి మినిస్ట్రీ వాళ్ళు చెప్తా ఉన్నారు. సో దీంట్లో భాగంగా మనం చూసినట్లయితే ఈ యొక్క ఎరువులను తగ్గించడం కోసం అదేవిధంగా ఫర్టిలైజర్స్ అండి, అంటే మందులు అంటారండి, అంటే మనకి పురుగు మందులు ఉంటాయండి. సో ఆ పురుగు మందుల వినియోగాన్ని పూర్తిగా తగ్గించాలి అని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రణమ్ అనే ఒక స్కీమ్ని తీసుకురాబోతున్నామని చెప్పేసి చెప్పారండి. ప్రణమ్ మీరు వినే ఉంటారు, ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్లో చదివే ఉంటారండి. సో ప్రణమ్ అంటే అబ్రివేషన్ కూడా మనం బాగా గుర్తుంచుకోవాలి. సో ప్రధానమంత్రి ప్రమోషన్ ఆఫ్ ఆల్టర్నేట్ న్యూట్రియంట్స్ ఫర్ అగ్రికల్చర్ మేనేజ్మెంట్ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. సో ప్రణమ్ అబ్రివేషన్లో ఏ అంటే ఏంటి, ఎం అంటే ఏంటి, ఎన్ అంటే ఏంటి అని చెప్పేసి ఎగ్జామ్లో అడగొచ్చు. బాగా గుర్తుంచుకోవాలి. పిఎం అంటే ప్రధానమంత్రి, ఈపీ అంటే ప్రమోషన్, పిఆర్ అంటే ప్రమోషన్, ఏ అంటే ఆల్టర్నేట్, ఎన్ అంటే న్యూట్రియంట్స్ ఫర్ అగ్రికల్చర్, ఎం అంటే మేనేజ్మెంట్ అని చెప్పేసి పూర్తిగా మనం గుర్తుంచుకోవాలండి. ఈ స్కీమ్లో భాగంగా సో 1.05 లక్షల కోట్ల యొక్క ప్రజలకిచ్చే రాయితీ ఏదైతే ఉంటుందో ఈ రాయితీని మనం తగ్గించుకోవాలని, సో ఈ స్కీమ్ ద్వారా మనము ప్రకృతి వైపు మనం మరలాలి అని చెప్పేసి ఈ యొక్క ఎరువులను కానీ పెస్టిసైడ్ని కానీ తగ్గించి మనము సేంద్రియ ఆహార సంబంధించినటువంటి ప్రణాళికలు రూపొందించుకోవాలని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్పడం జరిగిందండి. సో ఇది కూడా మనం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా మనము ఫర్టిలైజర్స్ ఉత్పత్తిలో అండి, మనకి పురుగు మందుల ఉత్పత్తిలో భారతదేశం 4వ స్థానంలో ఉందని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. సో వాటిల్లో ఈ యొక్క మన ఏదైతే మన దేశంలో ఏ రాష్ట్రాలు పురుగు మందుల ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్నాయంటే మహారాష్ట్ర అని చెప్పేసి గుర్తుంచుకోవాలి, సెకండ్ ఉత్తరప్రదేశ్ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ వచ్చేసరికి ఎరువు మందుల్లో అయితే మాత్రం హైయెస్ట్ తెలంగాణ, సెకండ్ ఆంధ్రప్రదేశ్, 3 గుజరాత్ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి, లీస్ట్ జార్ఖండ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో నెక్స్ట్ వన్ చూద్దాము.
సో మనకి జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలుగా ఖుష్బు అని చెప్పేసి రావడం జరిగిందండి. సో మనకి జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలుగా నియమితులైంది అని చెప్పి చెప్తా ఉన్నారు. సో మీ అందరికీ తెలిసిందండి. సో నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ అని చెప్పి చెప్తాం. ఇట్ ఈస్ ఏ స్టాట్యుటరీ బాడీ. ఇది ఒక చట్టబద్ధమైన సంస్థ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. దీన్ని 1990 యాక్ట్ ప్రకారం ఒక చట్టబద్ధత కల్పించారు. ఇది 1992 నుంచి ఫోర్స్లోకి రావడం జరిగింది. దీనికి సంబంధించి మొత్తం 3 మెంబర్స్ అనేది సెలెక్ట్ చేయడం జరిగిందండి, నామినేట్ చేయబడడం జరిగింది యూనియన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో. వాళ్ళు నామినేట్ చేస్తూ ఉంటారండి. వీళ్ళల్లో వన్ ఆఫ్ ద మెంబరాలుగా మనకి ఖుష్బు గారు ఉన్నారు. సో మీ అందరికీ తెలిసిందేనండి, ఫస్ట్ ఏమో కాంగ్రెస్లో ఉన్నారు, ఆ తర్వాత పార్టీ మారారని చెప్పేసి లాస్ట్ టైం బీజేపీ నుంచి పోటీ చేసి బీజేపీ పార్టీలోకి జాయిన్ అయ్యారని చెప్పేసి, సో ఆ తర్వాత ఈమె ఓడిపోయారని చెప్పేసి, సో మీ అందరికీ తెలిసిందే. సో ఈమె ఖుష్బు గారు నియమితులయ్యారండి. సో ఈమెతో పాటుగా మనకి డెలీనా కాంగ్డూప్ అని చెప్పేసి ఒక ఆమె ఉన్నారండి. సో మనకి డెలీనా కాంగ్డూప్ కానివ్వండి, మమతా కుమారి కానివ్వండి, సో వీళ్ళు కూడా మనకి ఈమె మేఘాలయ రాష్ట్రానికి సంబంధించిన ఆమె అండి. సో మనకి మేఘాలయ. సో ఈమె వచ్చేసరికి మమతా కుమారి అయితే మాత్రము జార్ఖండ్ అండి, మనకి జార్ఖండ్ రాష్ట్రానికి సంబంధించిన ఆమె అండి. సో వీళ్ళతో పాటు కూడా మనకి ఖుష్బు, సో మీ అందరికీ తెలిసింది ఖుష్బు. సో ఈమె కూడా ఎన్నుకోవడం జరిగింది, బాగా గుర్తుంచుకోవాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. వీళ్ళు 3 కూడా మనకి నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్కి సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఇది ఒక చట్టబద్ధమైన సంస్థ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలండి. చట్టబద్ధం, ఇట్ ఈస్ ద స్టాట్యుటరీ బాడీ అని చెప్పేసి. సో 1992 మనకి January 31st దీన్ని ఎస్టాబ్లిష్ చేశారని. ఏ యాక్ట్ అంటే 1990 యాక్ట్ ప్రకారం అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుందంటే మనకి ఢిల్లీలో ఉంటుందని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలండి. సో దీనికి సంబంధించి ప్రజెంట్ చైర్మన్గా ఎవరున్నారంటే దీనికి హెడ్గా మనకి రేఖా శర్మ అండి, మనకి రేఖా శర్మ అనే ఆమె ఉండడం జరిగిందండి. సో ఇక ఈమె సెకండ్ టర్మ్ అనేది మళ్ళీ ఎన్నుకోవడం జరిగింది. సో 2018 నుంచి కూడా ఇప్పటివరకు ఏమే ఉన్నారు, రేఖా శర్మ, గుర్తుంచుకోవాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దాంట్లో పాటు అసలు ఈ నేషనల్ కమిషన్ ఉమెన్లో ఒక చైర్మన్ కానివ్వండి, అదేవిధంగా ఒక ఆయన మెంబర్ సెక్రటరీ, సో 5 మెంబర్స్ ఉంటారండి. సో వీళ్ళంతా కలిపి మనము నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ అని చెప్పేసి అంటాం. చైర్మన్, సో మెంబర్ సెక్రటరీ, 5 మెంబర్స్. ఈ 5 మెంబర్స్లో 3 మెంబర్స్ ఎన్నుకోవడం జరిగింది, ఖుష్బు గారు, కంగుడూప్ గారు, కుమారి గారు. సో బాగా గుర్తుంచుకోవాలి, చైర్మన్ గారు రేఖా శర్మ గారు ఉన్నారు, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దాంట్లో చూసినట్లయితే మీకు ఫస్ట్ ఎవరు దీనికి అని చెప్పేసి అడుగుతారండి, జయంతి పట్నాయక్ అండి. సో మనకి జయంతి పట్నాయక్ అనే ఆమె ఫస్ట్ మనకి జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్గా చేస్తున్నారు, గుర్తుంచుకోవాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో నెక్స్ట్ మంత్ చూద్దాము. సో నెక్స్ట్ మంత్ చూసినట్లయితే 3500 ఏళ్ల నాటి ఎలుగు కళేబరం అని చెప్పేసి రావడం జరిగింది. ఇక్కడ మనం చూసినట్లయితే దీనికి సంబంధించి ఒక ఎలుగుబంటికి సంబంధించినటువంటి కళేబరం అండి. ఇది చనిపోయి కూడా దగ్గరగా 3500 సంవత్సరాలు అవుతుంది అని చెప్పేసి, బట్ దాని యొక్క ఏదైతే దాని డెడ్ బాడీ ఉంటుందో ఇప్పటికీ చెక్కు చెదరకుండా అలానే ఉందని చెప్పి చెప్తున్నారండి. సో అది తిన్న ఆహారం అంటే లాస్ట్ టైం అది ఏవైతే ఆహారాన్ని తిన్నదో ఆ ఆహారం ఇంకా పూర్తిగా అరగలేదని చెప్పేసి, సో ఇప్పటికీ కడుపులోనే అలానే ఉన్నాయని చెప్పేసి ఒక శాస్త్రవేత్తలు కనుక్కోవడం జరిగిందండి. సో రేపు రాబోయే మనకి మేజ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 3500 ఏళ్ల నాటి ఎలుగుబంటి యొక్క మృతదేహాన్ని ఏ దేశం వాళ్ళు కనుగొన్నారు లేదా ఎక్కడ కనుగొన్నారు అని అడుగుతారండి. సో మనం రష్యా మాస్కో అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. సో మనకి రష్యాలోని మాస్కోలో సో 4600 కిలోమీటర్ల దూరంలోని న్యూ సైబీరియన్ ఆర్చిపెలాగోలో భాగమైన బోల్షాయ్లోని లాక్షోమ్ స్కీమ్ ద్వీపము. సో ఈ ద్వీపం బాగా గుర్తుంచుకోండి అండి. లాక్షోమ్ స్కీమ్ ద్వీపంలో జింకల వేటగాళ్ళు దీన్ని 2020లో గుర్తించారు అని చెప్పి చెప్తున్నారండి. సో జనరల్గా రష్యా ఫస్ట్ మెయిన్ రష్యాలో అని గుర్తుంచుకోండి, ఈ రష్యా దేశంలో కనుక్కోవడం జరిగింది. సో ద్వీపం అడిగితే పర్టికులర్గా లాక్షోమ్ స్కీమ్ ద్వీపంలో కనుక్కోవడం జరిగింది, గుర్తుంచుకోవాలండి. అదేవిధంగా దీనికి సంబంధించినట్టు దీని బరువు కూడా ఇంపార్టెంట్. సో 78 కేజీలుగా ఉంది దీని యొక్క బరువు. సో దీని యొక్క బరువు ఎంత, 78 కేజీలు. ఎత్తు ఎంత అని అడిగితే 1.55 మీటర్లు అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. ఎందుకు ఇవి చెప్పడం జరిగిందంటే మీ అందరికీ తెలిసిందండి, ప్రిలిమ్స్ ఎగ్జామ్లో పింక్ డైమండ్ గురించి అడగడం జరిగిందండి. సో పింక్ డైమండ్ దాని యొక్క బరువు ఎంత అని చెప్పేసి, ఎన్నోదని చెప్పేసి అడగడం జరిగింది. సో ఇలాంటివి కూడా మనం ఎక్స్పెక్ట్ చేసి కరెంట్ అఫైర్స్ చదువుకోవాలండి. సో మనకి రీసెంట్గా ఇలా ఎలుగుబంటి దాని యొక్క మృతదేహాన్ని కనుగొన్నారు కదా, దాని యొక్క వెయిట్ ఎంత అని చెప్పేసి అడగొచ్చు, బాగా గుర్తుంచుకోవాలి, 78 కేజీలు, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఎక్కడ అంటే రష్యా మాస్కో, బాగా గుర్తుంచుకోవాలి. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే జోకోవిక్ నంబర్ 1 రికార్డ్ అని చెప్పి చెప్తున్నారండి. సో ఏదైతే మనకి సెర్బియా కంట్రీకి సంబంధించినటువంటి జోకోవిక్ ఉన్నారో ఇతను వచ్చేసరికి మెన్ కానీ ఉమెన్ కానీ ఓవరాల్గా మనకి ఈ యొక్క టెన్నిస్ చరిత్రలో ఫస్ట్ ర్యాంకులో ఉన్నారు అని చెప్పి చెప్తా ఉన్నారండి. సో మనకి రీసెంట్గా ఇతను ఆస్ట్రేలియన్ ఓపెన్ కూడా విన్ అవడం జరిగింది, గ్రీక్కి సంబంధించి సిట్ సిపాస్ మీద విన్ అవడం జరిగిందండి. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే
మనము అత్యధిక వారాలు టాప్ ర్యాంకులో నిలిచిన టెన్నిస్ ప్లేయర్గా గుర్తింపు, అత్యధిక వారాలు అగ్రస్థానంలో నిలిచిన టాప్ 5 ప్లేయర్లు అని చెప్పేసి ఇవ్వడం జరిగిందండి. సో మనకి ఫస్ట్ జోకోవిక్ గారు ఉండడం జరిగిందండి. సో 378 వారాలు వీళ్ళు ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు. ఇతను ప్రజెంట్ రికార్డ్ ఇతందేనండి. సో అంతకుముందు మనకి స్టెఫీ గ్రాఫ్ అని చెప్పేసి ఉన్నారు, 377 సో సంబంధించి వారాలు ఉన్నారు అని చెప్పేసి చెప్తున్నారండి. ఇది ఒకటి గుర్తుంచుకోవాలి. అదేవిధంగా మనకి మార్టినా నప్రాతిలోవా అని చెప్పేసి 332 వారాలు ఉన్నారు. సో సెరీనా విలియమ్స్ సో 319, రోజర్ ఫెదరర్ గారు 310 వారాలు వాళ్ళు ఇలా ఫస్ట్ ర్యాంక్లో టాప్ 5లో నిలిచారని చెప్పి చెప్తున్నారు. ఇన్ జనరల్గా ఈ రెండు గుర్తుంచుకుంటే సరిపోతాయి, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్లయితే ఎక్కువగా గ్రాండ్ స్లామ్ విన్ అయిన వాళ్ళు అంటే ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్ ఓపెన్, యుఎస్ ఓపెన్ ఇలా విన్ అయిన వాళ్ళల్లో మొత్తంగా మనకు ఫస్ట్ ఎవరున్నారు అంటే మనకి రఫేల్ నాదల్ ఉన్నారండి. మనకి రఫేల్ నాదల్ ఉన్నారు. సో నాదల్ మీ అందరికీ తెలిసిందండి, స్పెయిన్కి సంబంధించిన వ్యక్తి. సో 22 విన్ అవటం జరిగిందండి. సో ఇప్పుడు ఎవరైతే మనకి జోకోవిక్ ఉన్నారో ఆస్ట్రేలియా ఓపెన్ అవటం వల్ల సో ఇతను కూడా 22వ ప్లేస్లో ఉన్నారు అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలండి. సో అంతకుముందు 21వ ప్లేస్లో సెకండ్ ప్లేస్లో ఉండేవారు, మొదటి ప్లేస్కి ఉన్నారు. ఇప్పుడు మొదటి ప్లేస్లో ఇద్దరు ఉన్నారు, ఒకళ్ళు రఫేల్ నాదల్ అండ్ జోకోవిక్. సో థర్డ్ ప్లేస్లో ఎవరున్నారంటే మనము రోజర్ ఫెదరర్ గారండి. సో మనకి రిటైర్మెంట్ ప్రకటించడం జరిగింది. ఆయన మొత్తం ఓవరాల్గా 20 అనేది విన్ అవటం జరిగిందండి. సో మనకి అతను స్విట్జర్లాండ్ కంట్రీకి సంబంధించిన వ్యక్తి, గుర్తుంచుకోవాలి. సో మనకి ఆస్ట్రేలియన్ ఓపెన్ కూడా 2023 ఇతనే విన్ అయ్యాడు, గుర్తుంచుకోవాలి. ఎవరి మీద అంటే మనము సిట్సిపాస్ అని చెప్పేసి గ్రీక్ కంట్రీకి సంబంధించిన వ్యక్తి మీద. సో నెక్స్ట్ మనం చూసినట్లయితే శివమొగ్గ ఎయిర్పోర్ట్ను ప్రారంభించిన మోదీ గారండి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. రానున్న పోటీ పరీక్షల్లో ఖచ్చితంగా ఇంపార్టెంట్ స్టేడియంస్ అండ్ ఇంపార్టెంట్ ఎయిర్పోర్ట్స్ సో ఖచ్చితంగా 1 or 2 బిట్స్ రావడానికి పాసిబిలిటీ ఉంటుందండి. సో మోడీ గారు 2022 నుంచి ఇప్పటి వరకు ఎన్ని ఎయిర్పోర్ట్స్ను ప్రారంభించారో ఖచ్చితంగా తెలుసుకోవాలండి. మనకి రీసెంట్గా కూడా ఏదైతే అరుణాచల్ ప్రదేశ్ దగ్గర డోనీ పోలో ఎయిర్పోర్ట్ కానివ్వండి, సో ఇలాంటి పోర్ట్స్ కూడా మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో గుర్తుంచుకోవాలి. ఈరోజు మనకి శివమొగ్గ కర్ణాటక రాష్ట్రంలో ఇక్కడ ఒకటి లోటస్ ఆకారంలో ఒక ఎయిర్పోర్ట్ని మోడీ గారు ప్రారంభించడం జరిగిందండి. మొత్తం 450 కోట్ల రూపాయలతో దీన్ని ప్రారంభించడం జరిగింది, గుర్తుంచుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. రేపు రానున్న పోటీ పరీక్షల్లో ఈ లోటస్తో తయారైనటువంటి ఆకారం ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ రీసెంట్గా మోడీ గారు ఎక్కడ ప్రారంభించారు అని చెప్పేసి ఇండైరెక్ట్ క్వశ్చన్ పడవచ్చు, కర్ణాటక అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మనకి అదేవిధంగా ఈ యొక్క ఎయిర్పోర్ట్స్ నుంచి అండి సో దగ్గరగా పర్ అవర్ 1 గంటకు దగ్గరగా 300 మంది ప్రయాణికులు ఇక్కడ జర్నీ చేస్తున్నారు అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. మొత్తంగా 450 కోట్లు ఖర్చు అయిందని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. లోటస్ ఆకారంలో దీన్ని తీసుకురావడం జరిగిందని చెప్పేసి కూడా మనం గుర్తుంచుకోవాలండి. సో ఖచ్చితంగా ఈ యొక్క విమానాశ్రయం నుంచి కూడా ఖచ్చితంగా మనం బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. భారతదేశంలో లార్జెస్ట్ అతిపెద్ద విమానాశ్రయం ఇందిరాగాంధీ విమానాశ్రయం ఢిల్లీలో ఉంటుందని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా ఫస్ట్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మీద తయారు చేసినటువంటి ఎయిర్పోర్ట్ ఏంటి అంటే మనము కొచ్చి ఎయిర్పోర్ట్ కేరళ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అదేవిధంగా మన భారతదేశంలో మొత్తము 220 ఎయిర్పోర్ట్స్ అండి. సో 2025 నాటికి మొత్తము 220 న్యూ ఎయిర్పోర్ట్స్ బిల్డ్ చేయాలని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టార్గెట్గా పెట్టుకుంది. ఈ పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఏదైతే మోడీ గారు 2025 నాటికి 220 న్యూ ఎయిర్పోర్ట్స్ని బిల్డ్ చేయాలని చెప్పేసి టార్గెట్గా పెట్టుకున్నారు, గుర్తుంచుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మన ఇండియాలో ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అనేది ఈ యొక్క విమానాల వీటిని మొబిలైజ్ చేస్తూ ఉంటుంది, ఈ యొక్క విమానాశ్రయాలు అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా ఇది స్టాట్యుటరీ బాడీ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలండి. ఇది మనకి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఇట్ ఈస్ ఏ స్టాట్యుటరీ బాడీ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో నెక్స్ట్ మనం చూసినట్లయితే 8వ రైసీనా డైలాగ్ ముఖ్య అతిథిగా ఇటాలియన్ పిఎం మెలోనీ. సో జార్జియో మెలోనీ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మనకి ఇటలీకి సంబంధించి మొట్టమొదటి ఉమెన్ పిఎం ఏమేనండి, బాగా గుర్తుంచుకోవాలి. ఇటలీ చరిత్రలోనే ఫస్ట్ మహిళా ప్రధాని ఎవరు అంటే జార్జియో మెలోనీ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. లాస్ట్ ఇయర్ ఈమె రావడం జరిగిందండి. సో ఈమె పిఎం అయిన తర్వాత మన భారతదేశానికి మొట్టమొదటిసారిగా విజిట్ చేస్తా ఉన్నారు, గుర్తుంచుకోవాలి. సో నిన్న సంబంధించి జర్మనీ ఛాన్సలర్ మనకి వోల్ఫ్ స్కోల్జ్ అనే వ్యక్తి రావడం జరిగిందండి మొట్టమొదటిసారిగా. సో అతను కూడా లాస్ట్ ఇయర్ వచ్చాడు. సో మనకి రీసెంట్గా వచ్చి మనకి 2 days విజిట్ కూడా చేశారండి. సో దాంట్లో భాగంగానే 6 సబ్మెరైన్లు అండి. సో మనకి 6 సబ్మెరైన్లు కూడా అగ్రిమెంట్ కుదుర్చుకున్నామని చెప్పేసి $5.2 బిలియన్ మేము ఇన్వెస్ట్మెంట్ చేసి జాయింట్ వెంచర్లో వాటిని తయారు చేస్తామని చెప్పేసి మనం లాస్ట్ వీడియో కూడా డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో దానికి సంబంధించింది రైసీనా డైలాగ్ అని చెప్పి చెప్తామండి. సో 2016 నుంచి డైలాగ్ జరుగుతూ ఉంటుంది. జనరల్గా ఎక్కువ
జియో ఎకానమీ గురించి కానివ్వండి, జియో పాలిటిక్స్ గురించి కానివ్వండి, అంటే అంతర్జాతీయంగా పొలిటికల్ విధానం ఎలా ఉంది, అంతర్జాతీయంగా ఎకనామిక్ సిచ్యువేషన్ ఎలా ఉంది, దీని మీద డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. మనకి రైజీనా హిల్స్ అని చెప్పేసి మనకి రాష్ట్రపతి భవన్ దగ్గర ఒక ఎత్తైన ప్రాంతం అండి. సో దానికి ఈ యొక్క కాన్ఫరెన్స్కి ఆ పేరు పెట్టడం జరిగింది. సో దాంట్లో భాగంగా రేపు ఎవరు రాబోతున్నారు అంటే మార్చి 2-3 తారీఖులో ఏమి రాబోతున్నారండి. సో ఇక్కడ నువ్వు ఏం గుర్తుంచుకోవాలి బేసిక్గా అంటే, సో ఇటలీ పిఎం జార్జ్ మెలోని ఇండియాకి రాబోతున్నారు. ఎందుకు రాబోతున్నారు అంటే 8th రైజీనా డైలాగ్ రాబోతున్నారు. ఇప్పుడు దాకా ఇది గుర్తుంచుకోండి. ఇది అయిపోయిన తర్వాత ఈమె వచ్చి ఈమె పర్యటన మొత్తం అయిపోయిన తర్వాత కొన్ని విషయాలు బయటకు వస్తాయి. సో ఆ విషయాలను దీన్ని లింక్ చేసుకొని చదువుకోండి. ఖచ్చితంగా మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఎక్కువ మార్కులు రావడానికి పాసిబిలిటీ ఉంటుంది, గుర్తుంచుకోవాలి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో నెక్స్ట్ మంత్ చూద్దాము. సో నెక్స్ట్ మంత్ చూసినట్లయితే ఒడిషాలోని జాజ్పూర్లో 1300 సంవత్సరాల నాటి బౌద్ధ స్తూపం అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా ఒక న్యూస్ రావడం జరిగిందండి. సో ఖచ్చితంగా రానున్న పోటీ పరీక్షల్లో మనకి రేపు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 1300 సంవత్సరాల నాటి బౌద్ధ స్తూపం ఏ రాష్ట్రంలో బయటపడింది అని చెప్పేసి ఎగ్జామ్లో అడగవచ్చు. బాగా గుర్తుంచుకోవాలి. ఒడిషాలోని జాజ్పూర్లో ఈ యొక్క మైనింగ్ చేస్తూ ఉన్నప్పుడు అండి, సో మనకి ఈ యొక్క మైనింగ్ చేస్తూ ఉన్నప్పుడు ఇది బయటపడటం జరిగింది. ఇది సంబంధించిన ఒక బౌద్ధ స్తూపం అండి. సో ఇది బాగా మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ కీ పాయింట్ 1300 సంవత్సరాల నాటి బౌద్ధ స్తూపం ఎక్కడ అంటే ఒడిషా. ఎలుగుబంటి అనగానే మనకి రష్యా గుర్తు రావాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో నెక్స్ట్ మనం చూద్దాం. సో మనకి ఫిక్కీ డైరెక్టర్ జనరల్గా మనకి శైలేష్ పటక్ అనే వ్యక్తి రాబోతా ఉన్నారండి. సో బాగా గుర్తుంచుకోవాలి. ఫిక్కీ చాలా ఎగ్జామ్లో దీని అబ్రివేషన్ ఏంటో కూడా అడిగారండి. సో మనకి ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ ఆఫ్ ఇండస్ట్రీ అని చెప్పి చెప్తాము. సో ఫిక్కీ సెక్రటరీ జనరల్గా శైలేష్ పటక్ అనే వ్యక్తి ఇక్కడ మీరు ఫోటోలో చూడొచ్చండి. సో 2023 ఈ సంవత్సరం మనకి మార్చి 1వ తారీఖు నుంచి అండి. సో రేపటి నుంచి ఇతను రాబోతున్నారు అని చెప్పేసి మనకి ప్రధానంగా ఈ న్యూస్ రావడం జరిగిందండి. సో దీంట్లో భాగంగా మనం చూసినట్లయితే ఈ యొక్క ఫిక్కీ, సో అబ్రివేషన్ బాగా గుర్తుంచుకోవాలి. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్. సో ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీ అని చెప్పేసి అంటాము. ఇట్ ఈజ్ ఏ ప్రైవేట్ ఆర్గనైజేషన్ అండి. ఇది ఒక గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అయితే కాదు, ఇది ఒక ప్రైవేట్ సంస్థ, ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. దాంతోపాటుగా మనకి అరుణ్ చౌహాల్ గారు అని చెప్పేసి ప్రజెంట్ ఫిక్కీ డైరెక్టర్ జనరల్గా ఉన్నారండి. ప్రజెంట్ ఫిక్కీకి సంబంధించి సెక్రటరీ జనరల్ శైలేష్ పటక్, అదేవిధంగా డైరెక్టర్ జనరల్ సో వచ్చేసరికి అరుణ్ చౌహాల్ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దాంట్లో భాగంగా ఆయన 2023 జూన్ 30లో రిటైర్మెంట్ కాబోతున్నారు అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. అదేవిధంగా మనకి ఫిక్కీకి సంబంధించి చూసినట్లయితే ఇది 1927లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందండి. సో ఇది యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసి మనకి ఢిల్లీలో ఉండడం జరుగుతుంది, గుర్తుంచుకోవాలి. ఇట్ ఈస్ ఏ నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. సో ఇది ఏం చేస్తుంది అంటే ఏదైతే దీనికి సంబంధించి వ్యాపారానికి సంబంధించినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కానివ్వండి, సో ఇక్కడే ఉందండి. సో మరి కామర్స్ బిజినెస్కి సంబంధించి న్యాయ సలహాలు కానివ్వండి, సో ఇలాంటివి ఇస్తూ ఉంటుందని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. ఇట్ ఈస్ ఏ అడ్వైజరీ గ్రూప్ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలండి. ఇట్ ఈస్ ఏ అడ్వైజరీ గ్రూప్. సో దీనికి సంబంధించి సెక్రటరీ జనరల్గా ఎవరు రాబోతున్నారు అంటే మనము శైలేష్ పటక్ రాబోతున్నారు అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈరోజు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మనము ప్రతిసారి మీకు కాన్సెప్ట్ ఓరియంటెడ్గా అందించడం జరుగుతుంది. దానితో పాటుగా మీకు కాన్సెప్ట్ ఓరియంటెడ్గా అంటే G7 గురించి, G8 గురించి, అంటే ఈ ఎగ్జామ్లో ఈ టాపిక్ రాబోతుంది అన్నప్పుడు ఆ టాపిక్ గురించి డీటెయిల్డ్గా అనాలిసిస్ ఇచ్చి మీకు PDF కూడా ఇవ్వడం జరుగుతుందండి. సో ఖచ్చితంగా ఏదైతే ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్నామో ఇవి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. ఖచ్చితంగా మీ యొక్క మెయిన్స్ విజయంలో మేము వెన్నంటుంటాము. సో థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.